కార్యకర్తలను కూడా ఏదైనా అవసరాలు వస్తే పోషించాలన్న డబ్బులు కూడా లేవు ఇప్పటికి కూడా. చాలా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. వాళ్ళ పేదరికం, అవసరాలు, ఆరోగ్య అవసరాలు, చెప్పిరాని అవసరాలు, ఇవన్నీ కనీసం వాళ్ళకు తోడుగుండాలన్న ఒక సంకల్పం ఉన్నది. కానీ ఏ విధంగా చేస్తాం? లేవు కాబట్టి వాళ్ళకి చెప్తా, నేను టాటా బిర్లాను కాదు, కాబట్టి మీరు నా దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయరు. మంచి పని చెప్పండి, హాస్పిటల్ చెప్పండి, అన్నీ చేస్తా. కానీ ఆర్థికంగా మనం ఏం చేయలేం, మన దగ్గర డబ్బులు లేవు. హానెస్ట్గా ఒప్పుకుంటే వాళ్ళు తప్పకుండా స్వీకరించినారు, గెలిపించినారు, చాలా కసితో పనిచేస్తారు. ప్రజలు కూడా డాక్టర్ సాబ్ని గెలిపించాలన్న దాంతో వచ్చినారు, ఆలోచన వచ్చింది. ఎక్కడ గెలిచినా గెలవకపోయినా మానకొండలో డాక్టర్ సాబ్ గెలవాలి. అభ్యర్థిగా మీ పేరు ఖరారైన అప్పటి నుంచే మీకు ఆ గెలుపు వాతావరణం అనేది మీకు ముందే కనిపించిందా సార్? ప్రజలు ఎట్లుండేది రెస్పాన్స్? నేను ఎందుకంటే ప్రతి మండలంలో ప్రతి ఇంటింటికి గడపకు ప్రోగ్రాం పెట్టుకున్నా. అందరూ కూడా పాపం పాజిటివ్గా మాట్లాడినారు సార్. ఆ ప్రభుత్వం గురించి ఎంత నెగిటివ్గా మాట్లాడినారో నా గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి అంత పాజిటివ్గా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ విధంగా ఉండే, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇల్లు వచ్చినాయి, డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ రాలేదు, ఈ మండలంలో ఎక్కడ వచ్చినాయి, ఏ ఊరికి వచ్చినాయి, ఫినిష్ చేయలేదు. కాబట్టి అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ పేరిట లక్షల ఇల్లు ఇచ్చినారు ప్రతి నియోజకవర్గానికి. తీసుకున్న వాళ్ళే ఇద్దరిద్దరు తీసుకున్నారు, కొడుకు కోసం, తండ్రి కోసం. మరి ఈరోజు 10 సంవత్సరాలైంది ఇల్లు లేక, రేషన్ కార్డు లేక 10 సంవత్సరాలైంది, ఆరోగ్యశ్రీ లేక సంవత్సరాలు అవుతుంది. ఇవన్నీ ప్రజలు చూసి వెగటుబుట్టి వాళ్ళ దగ్గర పోతే ఎవడు కూడా ప్రేమగా స్వీకరించిన వాడు లేడు, వాళ్ళ సమస్యలను పరిష్కరించిన వాడు లేడు. ఏదో కెమెరా ముందు చెప్పాలని చెప్తారా? నిజంగా మీ మనసులో ఈ రకమైన పరిస్థితి చెప్పమంటే ఒక 10 మంది పేర్లు చెప్తా సార్. ఎవరికి ఫేవర్ చేసినా, ఎవరికి మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్లో సీట్లు ఇప్పించినా, ఎవరికి ఆరోగ్యశ్రీలు ఇప్పించినా, ఎవరికి ఎల్ఓసీలు ఇప్పించినా, ఇవన్నీ టీఆర్ఎస్లకు ఇప్పించిన. టీఆర్ఎస్లు నా పార్టీ వాళ్ళు కాదు కదా, మానవత్వంతో నేను వాళ్ళకు కూడా ఎమ్మెల్యేనే, ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యేనే. వాడు ఆపదలు వచ్చినాడు, అనారోగ్య పరిస్థితులు వచ్చినాడు, తీసుకుపోయి 2.5 లక్షలు ఒక కరడు కట్టిన వేరే పార్టీ అతనికి ఇచ్చిన. స్వపర భేదాలు లేవు, నా పార్టీ వాళ్ళకే చేయాలనేది లేదు. కాబట్టి తప్పకుండా. సరే, మీ గురించి చెప్పమంటే మీరు బాగానే మాట్లాడతారు, కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సత్యనారాయణ గారికి వ్యక్తిగత ఆశలు, కోరికలు ఎక్కువైపోయినాయి అని చెప్తే మీరేమంటారు? అంటే రాజకీయాల్లో అంటారు, అంటే నేను మంత్రిగా కావాలి, క్యాబినెట్లో ఉండాలి, ఇటువంటి ఆలోచనలు కొంచెం ఎక్కువైపోయినాయి అని చెప్పి ఊహాగానాలు వింటా ఉన్నాం, కొన్ని నేను కూడా చూస్తూ ఉన్నా. వాస్తవం సార్? ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక ప్రమోషన్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను ఎమ్మెల్యే అయినా కాబట్టి మంత్రి పదవి ఉంటే బాగుంటుందని కోరుకోవడం తప్పులేదు. మీకు వ్యక్తిగతంగా వస్తే దీన్ని స్వీకరించడం అంతే. ఎందుకంటే ముఖ్యమంత్రి నాకు బాగా దగ్గర, సన్నిహితుడు, ఆయనకు నేను ఎప్పటి నుంచో ఉన్నాను, దేశంలో కూడా మేము కలిసి ఉన్నాము. కాబట్టి ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం ఇస్తాడా ఇవ్వడా అనేది మనం అవసరం లేదు, అక్కడ ఆశ ఉంటుంది, వస్తే పని చేస్తాం. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులను కూడా మీకోసం పనిచేసే ఒక వ్యక్తిగత నాయకత్వం ఉంది అక్కడ నాగేష్ అనే వ్యక్తి మీకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి పేపర్ స్టేట్మెంట్ కూడా ఇస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి మీరు దగ్గరుండి ఇప్పించారు, వాళ్ళకు అంతో ఎంతో పైసలు ఇచ్చి ఇప్పించారా సార్, లేదంటే వాళ్ళ అభిమానానికి వాళ్ళు వ్యక్తిగతంగా ఇచ్చారా? అంటే నగేష్ అనే పిల్లగాని నేను ఇంతవరకు చూడలే. పైసలు ఎక్కడ చూడలే నేను. కానీ ఎందుకు సార్ మీ గురించి వాళ్ళకి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాల్సినంత యూనివర్సిటీ విద్యార్థులకు అంత అవసరం? అంటే 1-2 విషయాలు ఇక్కడ. మాదిగలకు ప్రాధాన్యతనివ్వాలని మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 3 కూడా మాదిగలకు లేదు, ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. గత ఎన్నికల్లో 2019లో 2 సీట్లను మాదిగలకు ఇచ్చి 1 మాలకి ఇచ్చినారు. మరి ఈసారి 3 కూడా మాలకే పోయినాయి. కాబట్టి మా వాళ్ళు మంత్రివర్గంలో కూడా లేరన్న విషయంతో ప్రతి ఒక్కరు కావాలని కోరుకుంటున్నారు. అందులో డాక్టర్ సాబ్ అయితే మనం కొంచెం అప్రోచబిలిటీ ఉంటుంది, మనకు సహాయం చేస్తాడన్న ఆశ ఉన్నది ప్రజలు. ఎస్సీ ఎస్టీలు అధికారంలో రావాలి అని కోరుకునే వ్యక్తులలో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది కదా సార్. అటువంటిది ఎస్సీ వర్గీకరణ, ఇదివరకే జరిగిన ఎస్సీ వర్గీకరణ, మీ అభిప్రాయం ఏంటి దాని మీద అంటే ఏం చెప్తారు? ఎస్సీ వర్గీకరణ తప్పకుండా జరగాలి. మేమెంతో మాకంతా ఉండాలి. 15% రిజర్వేషన్లో మేము 70% ఉన్నాం. 70% మాకు ఇవ్వాల్సింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2000 నుంచి 2004 లోపల ఇచ్చినాడు, కేటగరైజేషన్ చేసి. అప్పుడు ఎంతోమంది పైకి వచ్చినారు. అది మెడిసిన్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ, గ్రూప్ 1 పోస్టులలో కానీ, ఏ రంగంలో తీసుకున్నా కూడా విపరీతమైన ఉద్యోగాలు వచ్చినాయి. మరి ఈరోజు 20 ఏళ్ళుగా దాదాపు 30 ఏళ్ళు పోరాటం, ఈరోజు ఎక్కడ పోయినాయి అవన్నీ? ఒక్క వర్గమే ఎంజాయ్ చేస్తుంది కదా.
రిజర్వేషన్లు పెట్టిందే బలహీనుడికి చేయూతనివ్వడానికి. అవును. ఆ బలహీనుల లోపల ఒక బలవంతుడు లాగేసుకుంటా. ఈ వర్గీకరణని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతా ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే? 100%. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ అవసరమైతే దీనికి ప్రధాన అమలు చేసే రాష్ట్రంలో మొదట మా ప్రభుత్వం ఉంటుంది, ఇప్పుడు జరగబోయే ఏదైతే మనం ఎగ్జామ్స్లో కూడా అందులో కూడా రిజర్వేషన్ పెడతామని చెప్తున్నారు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ముఖ్యమంత్రి గారిని కలిసి వివరించే ప్రయత్నం చేసిర్రా? వివరించినాము, మంత్రులందరినీ కలిసినాము. ఓకే. ఒక సబ్ కమిటీ వేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకు తమిళనాడులో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, పంజాబ్లో ఇంప్లిమెంట్ చేసినారు. వీళ్ళందరినీ కూడా కలుస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేము వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో చెప్పినారు. స్వయాన తన ప్రసంగాల్లో, ఎన్నికల ప్రసంగాల్లో రాహుల్ గాంధీ గారు చెప్పారు, మేము ఎస్సీ కేటగరైజేషన్ చేసి చూపిస్తామని. కట్టుబడి ఉన్నారా? ఈ మాటకు కట్టుబడి ఉన్నారు ఖచ్చితంగా. మా నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాదిగలకు కేటగరైజేషన్కు కట్టుబడి ఉన్నారు. ఆయన వెనుకకు పోయేది లేదు. ఆర్డినెన్స్ తీసుకొచ్చానే చేస్తా అన్నారు. ఎందుకంటే ఈ గ్రూప్ 1 పోస్టులు వచ్చినప్పటి నుండి ఏవైతే నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ నుండి అమలయ్యే విధంగానే. నేను మిమ్మల్ని ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే కాకుండా మీరు వ్యక్తిగతంగా ఎన్నో ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు కాబట్టి వ్యక్తిగతంగా ఇంకేమైనా మాట్లాడడానికి మీకు ఇంకా స్కోప్ ఉంటుంది కాబట్టి ఈ మాట అడుగుతాం. చాలాసార్లు వెళ్ళినాం, చాలాసార్లు డిస్కస్ చేసినాం. ఓకే. ఇది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా చూసినాం. ఏ రాష్ట్రం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నది కాబట్టి తప్పకుండా కొన్ని రోజుల లోపల కార్యరూపం దాలుస్తుందని, మా ముఖ్యమంత్రి గారు ఆ మాట కట్టుబడి ఉంటారని చాలామంది మాదిగలు ఎన్నో ఆశలతో ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉన్నది. రేవంత్ రెడ్డి మాట అంటే చేస్తాడన్న నమ్మకం కూడా మాదిగల్లో ఉన్నది. మాదిగలు చాలా సంతోషంగా ఉన్నారు ఈ వర్గీకరణ తీర్పుతో, ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనతో. ఈరోజు చాలా సంతోషం. మీకు అత్యంత సన్నిహితులుగా ఉన్న కొంతమంది వ్యక్తులే మాట్లాడుతూ, మా ఎమ్మెల్యే గారి పేరుకే ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులైనా కూడా మా నియోజకవర్గానికి కావచ్చు ఇప్పటి వరకు ఎటువంటి నామినేటెడ్ పదవుల్లో మేము లేము, మాకు రాలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు సార్. దీని మీద ఏం చెప్తారు మీరు? నామినేటెడ్ పదవులన్నీ కూడా చూసుకోవాల్సింది మంత్రి గారు. ఎందుకంటే ఒక జిల్లాకు ఒక మంత్రి ఉన్నప్పుడు ఆయనే డిస్కస్ చేసి తీసుకురావాలి. మా దగ్గర సుడా ఉన్నది, శ్రీధర్ బాబు గారు ఇప్పించినారు. అదేవిధంగా వేరే ఉన్నాయి, అవన్నిటికీ అప్లై చేసినాం. రాష్ట్రంలో ఉన్న పదవులకు కూడా ఇచ్చినాము. కానీ నేను మంత్రిని ఓవర్టేక్ చేసి ముఖ్యమంత్రి నాకు తెలుసు కదా అని ప్రధాని పోయి తీసుకొచ్చే వ్యవస్థ మంచిది కాదు. ఓవర్క్రాస్ చేస్తే బాగుంటుంది. ఆయన ఓవర్టేక్ చేస్తే మంత్రి గారు కూడా హర్ట్ అవుతారు, ముఖ్యమంత్రి గారు కూడా బాధపడతారు. అందులో మంత్రి గారికి సర్వాధికారాలు ఇచ్చినాం. మంత్రి నిర్ణయం ప్రకారంగా పోదాం అనుకున్నాం. ఆ మంత్రి చెప్పినట్టే ఈ రోజు వరకు కూడా పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే కరీంనగర్లో కూడా 2 వర్గాలు ఉన్నాయి. అట్లా అని చెప్తే ఆ రకంగా మాట్లాడితే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఏ వర్గం? పొన్నం ప్రభాకర్ గారి వర్గమా, శ్రీధర్ బాబు గారి వర్గం అంటే ఏం చెప్తారు సార్ మీరు? శ్రీధర్ బాబు గారు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఆయన. ఈ జిల్లాకు అన్నీ తానే నడిపించినటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ గారు. ఎన్నికల్లో కూడా మమ్మల్ని ప్రోత్సహించి అన్ని విధాల ప్రతి విషయంలో ధర్నా చేసినా కానీ, రేపు పోతే ఇంకా ఏం చేసినా కూడా వెన్నంటి మాటలు ఉండే. ఏ మాట కా మాట చెప్పాలంటే 24 గంటలు నన్ను డీటైన్ చేసి జైల్లో పెట్టినారు. అప్పుడు కూడా ఆగ మేఘాల మీద హైదరాబాద్లో ఉన్నదని వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి నాయకులందరినీ మమేకం చేసి నాకు తోడుగా ఉన్నారు. నేను ఏది ఏమైనా కూడా ఆయనకు గ్రేట్ఫుల్గా ఉండాల్సిందే. ప్రతి విషయంలో లాయల్టీగా ఉండాల్సిందేనా? అంతే కదా. 15-20 సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఆశ నిరాశల వలయంలో కుట్టుక చేస్తూ ఉన్నాం. మళ్ళీ నాకు నేనుగా మోటివేట్ కావాలి. ఆ విధంగా నన్ను కార్యకర్తలకు ధైర్యం చెప్పాలి, మోటివేట్ కావాలి. కానీ మమ్మల్ని మోటివేట్ చేసిన వ్యక్తి పొన్నం ప్రభా. కానీ సార్ పబ్లిక్ డొమైన్లో డాక్టర్ అనగానే చాలామందికి డాక్టర్స్ ఈ విద్యలో ఉన్న వాళ్ళంతా చాలా సెన్సిటివ్ పీపుల్స్ ఉంటారు. వాళ్ళు ఏది చెప్పినా కూడా ఎక్కువగా తీసుకోలేరు అని చెప్తూ ఉంటారు. అటువంటిది 15-20 ఏళ్ళ ప్రతిపక్షంలో ఉండి, సరే రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న సందర్భాల్లో ఎన్నడైనా కూడా నాకు ఈ ఫీల్డ్ అవసరమా, లేదంటే ఈ రకమైన పరిస్థితులు నాకు వస్తున్నాయి కదా, నా వ్యక్తిగత జీవితం విలాసవంతంగా గడపవచ్చు కదా అని అనిపించే పరిస్థితులు మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చినాయి సార్? ఓటమి చెందిన ప్రతిసారి సార్ నిరాశ పడేవాడిని. అవును. ఎట్లా ప్రతి మనిషికి అరే ఎందుకు వచ్చినా నేను, కానీ మై ఎయిమ్ ఐ హ్యావ్ టు విన్, హ్యావ్ టు సర్వ్ ద పీపుల్. ఆ ఏదైతే నేను పెట్టుకున్న గోల్ గుర్తొచ్చేది.
ఇవన్నీ డిప్రెషన్లు, డిమోటివేట్ అయ్యేది ఇవన్నీ వస్తూనే పోతూనే ఉంటాయి. మళ్ళీ మనకు మనం మోటివేట్ కావాలి. అందరిని కార్యకర్తలు, నాయకులందరినీ కూడా మోటివేట్ చేసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిందే. నేను ఎప్పుడు కూడా రిగ్రెట్ కాదు.